దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎల్టీఐ, మైంట్రీ, అపోలో హాస్పిటల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ప్రారంభమై కాగా ఇక ఏషియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ రోజు మార్కెట్స్ చూస్తే నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. వారం ప్రారంభంలో అయితే పాయింట్స్ బాగానే పెరిగాయి, మళ్ళీ ఇప్పుడు నష్టాలు చూస్తున్నాం మనం. సో ఏ విధంగా ఉండొచ్చు సార్ ఈ వారం అంతా మార్కెట్స్? స్టేబుల్ అండ్ సైడ్ వేసే ఉండొచ్చు అండి, ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అట్ 80,000 సెన్సెక్స్ లెవెల్స్ లో తప్పకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి యూ కెన్ సీ లాట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ ఆల్సో. తర్వాత యూ హ్యావ్ గుడ్ ఇండికేటర్స్ అక్రాస్, ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని జస్ట్ స్టేబుల్ గానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎల్టీఐ, మైంట్రీ మాత్రం ప్రాఫిట్స్, క్వార్టర్లీ ప్రాఫిట్స్ తర్వాత గ్రోత్ మాత్రం చాలా పాజిటివ్ ఉంది కాబట్టి ఎల్టీఐ, మైంట్రీ కూడా చాలా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంది. అండ్ సార్, బడ్జెట్ కి సంబంధించి అయితే టాక్ అయితే వినిపిస్తుంది. బడ్జెట్ కి ముందు మార్కెట్స్ ఎలా ఉంటాయి, బడ్జెట్ తర్వాత ఎలా ఉండబోతున్నాయి, సో ఇదే మొత్తం అయితే చర్చ అయితే నడుస్తుంది. సో 25,000 పాయింట్స్ దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ టాక్ కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ కి ముందు ఆ తర్వాత ఏమైనా దాటే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఉండొచ్చండి. గత 5, 6 తర్వాత ఇంకా 10 బడ్జెట్స్ తీసుకున్నా కూడా కొంచెం బడ్జెట్ కి ముందు, బడ్జెట్ తర్వాత కొంచెం ట్రెండ్ మాత్రం కొంచెం సేమ్ అలానే ఉంటుంది. ఎందుకంటే ముందుకు మాత్రం పెరిగింది, ఒక్కొక్కసారి బడ్జెట్ రోజు ఫ్యూ ఇన్స్టెన్సెస్ లో బడ్జెట్ రోజు మాత్రం కొంచెం తగ్గి మళ్ళీ ఇమీడియట్ గా రీబౌండ్ వచ్చే ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 5 to 7 years డేటా తీసుకున్నా కూడా ట్రెండ్ అలానే కనపడుతుంది. బట్ బడ్జెట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. బడ్జెట్ ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అగ్రికి సంబంధించింది బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, తర్వాత డిఫెన్స్ స్పెండింగ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చాలా, తర్వాత పర్సనల్ టాక్సేషన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ తర్వాత ఐ థింక్ ఇట్ విల్ బి అ కంటిన్యూటీ ఆఫ్ ద ప్రీవియస్ నంబర్స్ అనుకుంటున్నాను. కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ అయితే ఏం కనిపించదు అనుకుంటున్నాను, ఎందుకంటే గ్రోత్ నంబర్స్ కూడా బాగానే కనపడుతున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ గ్రోత్ కానీ తీసుకోనివ్వండి, ఇవన్నీ నంబర్స్ కూడా చాలా పాజిటివ్ నే కనపడుతున్నాయి కాబట్టి డ్రాస్టిక్ చేంజెస్, కంప్లీట్లీ యూటర్న్ అనేది ఏమి కనపడదు. సార్, 2 రోజులు ఐటీ స్టాక్స్ అయితే పెరిగాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఈ టైంలో కూడా ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటారా? అంటే కొంచెం ఆలోచించి చేయాలని, ఎందుకంటే గ్రోత్ నంబర్స్ మాత్రం అంతా డ్రాస్టిక్ గా డబుల్ డిజిట్స్ లో ఏం కనపడట్లేదు, సింగిల్ డిజిట్స్ లోనే కనపడుతున్నాయి. అదే మాదిరిగా ఇంక్రిమెంట్స్, ఒక సింపుల్ ఇండికేటర్ టాప్ 4 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఎంప్లాయీ ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉందో అది ఆల్మోస్ట్ లోవర్ సింగిల్ డిజిట్ లోనే కనపడుతుంది. అంటే విచ్ మీన్స్ ఏంటంటే మార్జిన్స్ మీద చాలా ప్రెషర్ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. గ్రోత్ నంబర్స్ కనపడ్డా కూడా తర్వాత మార్జిన్ ఫిగర్స్ మాత్రం కొంచెం క్వార్టర్ మార్జిన్ నంబర్స్ మాత్రం కొంచెం స్టేబుల్ గానే ఉన్నాయి. సో ఈ ఒక ఇండికేటర్ తోటి ఏంటంటే యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఎక్స్ట్రా ఎక్స్పోజర్ తీసుకోకుండా దెర్ ఆర్ అదర్ సెక్టర్స్, మిగతా సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో తీసుకోవచ్చండి. బ్యాంకింగ్ కానివ్వండి, తర్వాత కెమికల్ సెక్టర్స్ కానివ్వండి, అగ్రి సెక్టర్స్ కానివ్వండి, ఇటువంటి సెక్టర్స్ లో ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. సార్, చాలా కాలం తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో అప్ ట్రెండ్ అయితే కనిపించింది. సో ఈ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? బానే ఉందండి, ఎందుకంటే నంబర్ డిపాజిట్ క్రెడిట్ రేషియో తీసుకున్నా కూడా బాగానే కనపడుతుంది. తర్వాత నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ తీసుకున్నా కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నాయి. సో తర్వాత ఏవైతే బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతూ వచ్చాయి. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఇండికేటర్స్ అండి. ఎస్బీఐ ఆన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇవన్నీ కూడా బాగానే కనపడుతున్నాయి. అదే మాదిరిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, దీస్ ఆర్ ఆల్ లార్జ్ బ్యాంక్స్, గ్రోయింగ్ బ్యాంక్స్. రీటైల్ నంబర్స్, రీటైల్ బ్రాంచెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా గ్రోత్ కనపడుతుంది. ఒక్కొక్కసారి స్టేబుల్ గా బిట్వీన్ 1-2 quarters స్టేబుల్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ మాత్రం కనపడుతున్నాయి. సార్, రిజల్ట్స్ సీజన్ అయితే ప్రారంభమైంది. ఈ రోజు రేపు ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా సార్? మనకు వచ్చిన రిజల్ట్స్ లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆల్ టైమ్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 685 crores
డిక్లేర్ చేసింది. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎల్టీఐ, దిస్ వన్ మైంట్రీ ఆల్సో పాజిటివ్. సో ఇన్ మేజర్ రిజల్ట్స్ వచ్చేది ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్ రెవెన్యూ నంబర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో దట్స్ ఎక్స్పెక్టెడ్ నంబర్. సో రెవెన్యూ పరంగా కానివ్వండి, నెట్ ప్రాఫిట్ పరంగా కానీ ఐ థింక్ పెరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 3% మార్జిన్ కనపడుతుంది, 3% గ్రోత్ నంబర్స్ కనపడుతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఇండికేటర్. సో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అక్రాస్ సెక్టర్స్ కూడా చాలా మంచి కంపెనీస్ రిజల్ట్స్ వస్తున్నాయి, డిక్లేర్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ట్రెండ్స్. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ కి మాత్రం జస్ట్ 1-2 months ట్రేడ్ చేసే వాళ్ళకు టెక్నికల్ ఇండికేటర్స్ స్టాక్ పరంగా చేసుకుంటే బాగుంటుంది. బట్ అదర్వైజ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం పాజిటివ్ గా కనపడుతుంది. సార్ ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక మార్కెట్ లో సో టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్ అనేది ఎక్కడ ఉంది సార్? నిన్న క్లోజింగ్ 24,613 అండి. సో టెక్నికల్ గా కరెక్ట్ వస్తే మాత్రం కరెక్షన్ అంటే ఫర్ ద డే మనం చూసుకుంటే మాత్రం 24,500, 24,400 ఆన్ నిఫ్టీ ద సపోర్ట్ లెవెల్స్, అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్ 24,750 and 24,900. సో దీస్ ఆర్ ద ఫర్ ద డే. బట్ అదర్వైజ్ యూ క్యాన్ లుక్ అట్ 2 to 3% కరెక్షన్ లెవెల్స్ అండి. సో 2 to 3% ఇస్ నాట్ అ బిగ్ నంబర్. మనకి లాస్ట్ కరెక్షన్ చాలా మేజర్ కరెక్షన్ వచ్చిన రోజు జస్ట్ 3 hours కరెక్షన్ వచ్చింది. సో మళ్ళీ రీబౌండ్ వచ్చింది. సో ఇంత హై లెవెల్స్ లో కరెక్షన్ కూడా ఇట్స్ షార్ట్ టర్మ్ కరెక్షన్, రీబౌండ్ కూడా చాలా మంచి తొందరగానే వచ్చే అవకాశం ఉంది. అండ్ సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? చూడొచ్చు అండి. అది గుడ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఆర్ దేర్. ఎందుకంటే మన హైదరాబాద్ మార్కెట్ కాకుండా యూ హ్యావ్ గుడ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్. దానిలో తప్పకుండా పెట్టొచ్చు. ఎందుకంటే కొంచెం కన్సిస్టెంట్ గా గ్రోత్ నంబర్స్ కనపడుతున్నాయి. మిగతా మార్కెట్స్ లో పూణే కానివ్వండి, ముంబై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, తర్వాత ఈవెన్ బెంగళూరు నంబర్స్ చాలా బాగానే కనపడుతున్నాయి. హైదరాబాద్ మాత్రం కొంచెం సప్లై నంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం హై ఎలివేటెడ్ లెవెల్స్ లో కనపడుతున్నాయి. బట్ నంబర్స్ ఆర్ నాట్ వెరీ పాజిటివ్ ఆన్ ద రెసిడెన్షియల్ సైడ్. రిపోర్ట్స్ పరంగా చూస్తే కమర్షియల్ సెగ్మెంట్ లో కొంచెం రెంటల్ స్పేస్ వెళ్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ అదర్వైజ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒక 10 to 15% ఎక్స్పోజర్ తీసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ సార్ ఈ వారం అండ్ నెక్స్ట్ వీక్ ఏమైనా ఐపీఎస్ వస్తున్నాయా సార్? రెగ్యులర్ గా వస్తున్నాయండి, బట్ నాట్ మేజర్. దిస్ వన్ ఎస్ఎంఈ సెగ్మెంట్ లో వస్తున్నాయి. బట్ ఐ వుడ్ నాట్ కమెంట్ ఆన్ స్పెసిఫిక్ సెగ్మెంట్స్. కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేజర్ కొన్ని పెద్ద ఐపీఓస్ నెక్స్ట్ 1 week 2 weeks లో వచ్చే అవకాశం ఉంది. సో లుక్ అట్, ఎందుకంటే అవి చాలా పెద్ద ఐపీఓస్ వస్తున్నాయి. సో ఈ కంపెనీస్ లైక్ స్విగ్గీ కూడా ఫైల్ చేసింది ఐపీఓ. సో కేస్ టు కేస్ బేసిస్ ఇన్వెస్టర్స్ అలొకేషన్ నంబర్స్ చూసుకొని తర్వాత సబ్స్క్రిప్షన్ నంబర్ తీసుకొని అప్లై చేస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రెడికా ఈ ఏడాది ప్రథమార్థంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 15% వృద్ధి చెంది $300 కోట్ల నమోదయ్యాయి. ఇక ప్రధానంగా వేర్ హౌసింగ్ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తడం ఈ వృద్ధికి దోహదపడింది. ఇక ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం పీఈ పెట్టుబడుల్లో 52% వాటాతో వేర్ హౌసింగ్ రంగం అగ్రగామిగా ఉండగా రెసిడెన్షియల్ విభాగం 29%, ఆఫీసు విభాగం 20% వాటా సాధించాయి. 2018 నుంచి పీఈ పెట్టుబడుల ఆకర్షణలో వేర్ హౌసింగ్ రంగం అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. ఆఫీస్, రిటైల్, రెసిడెన్షియల్ రంగాలు 3 ఉమ్మడిగా ఆకర్షించిన పెట్టుబడులకు సమానంగా పెట్టుబడులు ఆకర్షించింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ రియాలిటీ రంగంలోకి పీఈ పెట్టుబడులు ఈ ఏడాది ప్రథమార్థంలో 12% పెరిగి $35.7 కోట్ల చేరాయి. అందులో కూడా 74% పెట్టుబడులు అంటే $26.5 కోట్ల ఆఫీసు విభాగంలోకి రాగా మిగతా $9.2 కోట్ల రెసిడెన్షియల్ రంగంలోకి వచ్చాయి. ఇక సనోఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ విస్తరణ కోసం వచ్చే 6 సంవత్సరాల్లో 3,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే నాడిక్కడ సనోఫీ హైదరాబాద్ హబ్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, సనోఫీ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మెడిలిన్ రోష్ ప్రారంభించారు.